హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నా వీడియో చేపల పులుసు ఎలా రెడీ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది మా అమ్మగారు ప్రిపేర్ చేశారు, చాలా బాగొచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. దానికోసం అయితే మిక్సీ జార్లోని వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లము మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం చెరువు చేపలు ఒక 2 కేజీల వరకు తీసుకున్నారు. దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ పసుపు, రుచి సరిపడా సాల్టు, ఒక 2 స్పూన్ల వరకు కారము, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క పీస్ని వేసి 2 వైపులా టర్న్ అవుట్ చేసుకొని చేప ముక్క ఫ్రై అయిందో చూసి పక్కన పెట్టుకోవాలండి. మిగతా పీసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకొని దీనికోసం అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు జ్యూస్ని చింతపండు నుంచి వేరు చేసి ఇదే కళాయిలోని ఫ్రై చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఈ పులుసు మరగబెట్టుకోవాలండి. ఇది ఇలా బాయిల్ అవుతుంది చూసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి. పులుసు నుంచి ఆయిల్ తేలినట్లయితే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. సింపుల్గా టేస్టీగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.